శ్లోక నంబర్ 4. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇక్కడ ఈ సైన్యమున భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగలిగే శూరులైన ధనుర్ధరులు ఎందరో కలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మున్నగువారు అటువంటి మహాయోధులు. భాష్యము: యుద్ధ విద్యలో ఆరితేరిన ద్రోణాచార్యుని గొప్ప నైపుణ్యము ఎదుట దృష్టద్యుమ్నుడు ప్రధాన అవరోధము కాకున్నను. భయమునకు కారణమైన ఇతరులు అనేక మంది అక్కడ కలరు. వారిలో ప్రతి ఒక్కరూ భీమార్జునులతో సమానయోధులగుట చేత వారందరూ తన విజయ పదములో గొప్ప అవరోధములుగా దుర్యోధనుడు పేర్కొనెను. అతడు భీమార్జునుల శక్తి సామర్థ్యాలను ఎరిగిన వాడగుట చేత ఇతరులను అట్లు వారితో పోల్చెను. శ్లోక నంబర్ 5. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. తాత్పర్యము: దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోధులు కూడా అందులో కలరు. శ్లోక నంబర్ 6. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. తాత్పర్యము: పరాక్రమవంతుడైన యుధామన్యుడు, మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడు, ద్రౌపదీపుత్రులు అందులో కలరు. ఈ వీరులందరూ మహారథులు. శ్లోక నంబర్ 7. అస్మాకం తు విశిష్టాయే తాని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. కాని ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడుపుట కొరకై విశేషముగా యోగులైన సేనా నాయకులను గూర్చి నేను ఇప్పుడు మీ సమాచారము కొరకై తెలిపెదను. శ్లోక నంబర్ 8. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. యుద్ధమును ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు మున్నగు వారు కలరు. భాష్యము: దుర్యోధనుడు యుద్ధరంగమున ఎల్లవేళలా విజయమును సాధించునట్టి ప్రముఖ యోధులను గూర్చియే పేర్కొంటుండెను. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు. సౌమదత్తుడు లేక భూరిశ్రవుడు బాహ్లీకరాజు పుత్రుడు. పాండురాజుతో వివాహముకు పూర్వము కుంతీదేవికి జన్మించుట చేత కర్ణుడు అర్జునుడికి అర్ధసోదరుడు. కృపాచార్యుడి కవల సోదరి ద్రోణాచార్యుడిని వివాహమాడెను. శ్లోక నంబర్ 9. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. తాత్పర్యం: నా కొరకు తమ జీవితాలను త్యజించుటకు సిద్ధపడిన వీరులు ఇంకను ఎందరో కలరు. వారందరూ వివిధ శస్త్రాస్త్రాలను దాల్చినట్టి వారు, యుద్ధ నైపుణ్యతను కలిగినట్టి వారు అయి ఉండిరి. భాష్యము: జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి వారు కూడా దుర్యోధనుని కొరకై తమ జీవితాలను త్యాగం చేయుటకు కృతనిశ్చయులై ఉండిరి. పాపాత్ముడైన దుర్యోధనుని పక్షమున వహించుట చేత కురుక్షేత్ర రణరంగంలోని వారందరూ మరణించి తీరుదురని అదివరకే నిర్ధారించబడి ఉండెను. అయినను దుర్యోధనుడు పైన పేర్కొనబడిన తన మిత్రుల సామూహిక శక్తితో
తనకు విజయము తప్పక లభించునను దృఢ నిశ్చయముతో ఉండెను. శ్లోక నంబర్ 10. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్రిదమేతేషాం బలం భీమాభిరక్షితం. అర్థము: మన సైన్య బలము అపరిమితము. మనము పితామహుడైన భీష్ముని చేత చక్కగా పరిరక్షించబడుతుంటిమి. కాని భీముని చేత జాగరూకతతో పరిరక్షించబడుతున్నట్టి పాండవ సైన్య బలము పరిమితముగా కలదు. భాష్యము: దుర్యోధనుని చేత ఇరువర్గాల సేనా బలములు అంచనా వేయబడుతుండెను. గొప్ప అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే ప్రత్యేకించి రక్షించబడుతుండుట చేత తన సేనాబలము అపరిమితము. మరోవైపు భీష్మ పితామహుని ఎదుట తృణప్రాయణము వంటి అల్ప అనుభవజ్ఞుడైన సేనాని భీమునిచే రక్షింపబడుతుండుట చేత పాండవ సేనాబలము పరిమితము అని తను భావిస్తుండెను. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల ఈర్ష్యాద్వేషాలను కలిగి ఉండెను. ఎందుకనగా తనకు మరణించవలసిన వచ్చినచో భీముని చేత మాత్రమే తాను వధించబడునని అతడు ఎరుగును. అంతేకాకుండా భీముని కంటేను మిక్కిలి అనుభవజ్ఞుడైన భీష్ముడు తన పక్షాన ఉండుటను తలుచుకొని తన విజయము పట్ల అతడు గొప్ప ఆత్మవిశ్వాసమును కలిగి ఉండెను. యుద్ధరంగమున తన విజయము తథ్యము అనేది అతని అంతిమ అభిప్రాయము. శ్లోక నంబర్ 11. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తాత్పర్యము: సేనా వ్యూహ ప్రవేశ ద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహుని సంపూర్ణ రక్షణను చేకూర్చవలెను. భాష్యము: దుర్యోధనుడు భీష్ముని పరాక్రమమును ప్రశంసించిన పిమ్మట ఇతరులు తమను చులకన చేసినట్లుగా భావించుదురేమోనని భావించిన అతడు తన సహజ రాజనీతి ధోరణికి అనుగుణమైన పై వాక్యాల ద్వారా పరిస్థితిని చక్కబెట్టుటకు ప్రయత్నించెను. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడైనను వృద్ధుడగుట చేత ప్రతి ఒక్కరూ అన్ని దిక్కుల నుండి అతని రక్షణ కొరకై విశేష యోచన చేయవలెనని అతడు నొక్కి చెప్పెను. యుద్ధములో నెలకొనినప్పుడు అతడు ఒక వైపునకే పూర్తిగా నిమగ్నుడై ఉండుటను శత్రువులు అవకాశముగా తీసుకోవచ్చును. కనుక ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానాలను విడువకుండుట మరియు తమ సేనా వ్యూహమును శత్రువులు ఛేదించుటకు అవకాశం ఇయ్యకుండుట ఎంతో ముఖ్యము. కౌరవుల విజయము భీష్మదేవుని ఉనికి పైననే ఆధారపడి ఉన్నదని స్పష్టముగా దుర్యోధనుడు భావించెను. యుద్ధంలో భీష్మదేవుడు మరియు ద్రోణాచార్యుడు తనకు సంపూర్ణ సహకారమును అందించుదరనే పూర్తి విశ్వాసముతో ఉండెను. ఎందుకనగా నిండు సభలో మహాసేనా నాయకులందరి సమక్షంలో తనను వివస్త్రను చేసి నిలిపేందుకు బలవంతము చేయబడుతున్నట్టి సమయములో అర్జునుడి పత్ని ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయము కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క పలుకును కూడా పలుకలేదని అతడు ఎరుగును. అతడు ఆ ఇరువురు సేనానాయకులు పాండవుల పట్ల కొంత మమకారమును కలిగి ఉందురని ఎరిగినప్పటికీ ద్యూతక్రీడ సమయములో చేసినట్లే ఇప్పుడు కూడా వారు ఆ మమకారమును పూర్తిగా త్యజించుదురని ఆశించెను. శ్లోక నంబర్ 12. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధౌ ప్రతాపవాన్. అర్థము: అప్పుడు కురువంశమున మహాపరాక్రమవంతుడు వృద్ధుడు యుద్ధవీరులకందరికిని పితామహుడైన భీష్ముడు
దుర్యోధనుని సంతోషపరుచుటకు సింహగర్జన వలె ధ్వని కలుగునట్లుగా తమ శంఖమును బిగ్గరగా పూరించెను. భాష్యము: కురువృద్ధుడు తన మనుమడైన దుర్యోధనుని హృదయములోని అంతర్గత భావనను గ్రహించి అతడి పట్ల గల సహజ దయతో సింహముకు వలె తన స్థానముకు తగినట్లుగా ఎంతో బిగ్గరగా శంఖారావము చేసి అతడిని సంతోషపరచుటకు ప్రయత్నించెను. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు శత్రుపక్షానుండుట చేత దుర్యోధనునికి యుద్ధంలో విజయావకాశమే ఉండదని వ్యాకులుడైన తన మనుమనికి భీష్ముడు పరోక్షముగా శంఖపు సంకేతముతో సూచించెను. ఏమైనను యుద్ధమును నిర్వహించుట అతని కర్తవ్యమగుట చేత అతడు ఆ విషయములో ఎంతటి కష్టముకైనా వెనుదీయడు. హరే కృష్ణ.